వేములవాడ పట్టణంలోని ద్వారకా నగర్లో రోడ్లన్నీ మురుగునీరుతో నిండిపోయాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని 13వ వార్డు సాయినగర్లోని ద్వారకా నగర్లో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీరు రోడ్డుపై చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం రోడ్లపై మురుగునీరు ప్రవహించడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విష జ్వరాలు సోకి ఆసుపత్రి పాలవుతున్నామని అన్నారు. అనేక సార్లు మున్సిపల్ అధికారులకు, వార్డు కౌన్సిలర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ అధికారులు మాత్రం త్వరలో డ్రైనేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ కాదు, అక్కడ తీయాలి. అందరం కలిసి ఇద్దాం పట్టు. కాదు, అక్కడ అక్కడ ఇప్పుడు అక్కడ తీసి ఇప్పుడు నడుచుడు. ఒక్క నిమిషం భయం కక్కరాయ. శ్రీధ గౌరవనీయులైన వేములవాడ మున్సిపల్ కమిషన్ గారికి విన్నవించుకున్నది ఏమనగా, మాది సాయినగర్లోని కొరట్ల బస్ స్టాండ్లోని సాయినగర్లోని ద్వారకా నగర్. మాది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మొత్తానికి ఎక్కడో అక్కడ కట్టేసారు, ఎవరు వనిస్తలేరు. మా ఇంట్లో నీళ్ళు మా ఇంట్లోకే తన్ని పడుతుంది. కావున దయచేసి మా పరిష్కారం చేయగలరు. మా పేరు ఆది రామచంద్రం. ఇక్కడ ఏ వాడకట్టుకే ఉంటాం. మొత్తానికి నడవత్తలేదు. బయటకు పోవాలంటే కూడా ప్రాబ్లం అయితే వెహికల్స్ పోతలేవు, బండ్లు పోతలేవు, ఏవి పోతలేవు. అందరూ అన్న దిగబడి పడిపోతుర్రు. బండితో సహా 5-6 వాటర్ ఇప్పటికి కాళ్ళు దిగబడుతున్నాయి. మొత్తం వచ్చి మీరు పరిష్కరించగలరని కోరుతున్నాం. శాంక్షన్ అయిందంటే పని అన్న మొదలు పెట్టారు సార్. మీరు ఏదైనా చేసి మేము మీ దగ్గరికి 4-5 సార్లు వచ్చినాం. ఇంతవరకు పరిష్కారం కాలేదు. కింద ఉన్న వాళ్ళందరూ కట్టలు వేసుకున్నారు, మన కుంట కట్టలు వేసినట్టు. అది ఇస్తామంటే లొల్లు అవుతున్నాయి, కొట్టడానికి వస్తారు. కాబట్టి ఇది మాకు కమిషనర్ గారు మీరు వచ్చి సైడ్ మీదకి వచ్చి పరిష్కరించగలరని కోరుతున్నాం. నా పేరు పల్ల మమత. మాది ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 13వ వార్డు. మేము గత 5-6 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ ఉన్నప్పటి నుండి మాకు ఏది అంటే నీటి సమస్య, మురికి నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఏడికి 5 సార్లు పోయినాము కమిషనర్ దగ్గరికి. 5 సార్లు విన్నపం ఇచ్చినాము కానీ వాళ్ళు వస్తురు, చూస్తూరు, వెళ్తురు కానీ సమస్య అనేది పరిష్కారం అయితే లేదు. అది వరకు కూడా రోడ్లు అది ఉంటే మేము కూడా రోడ్డు కొంచెం పైపులు వేసుకున్నాం ఇడిదిక్కు. ఇప్పుడు ఆ ఇడిదిక్కు కూడా వాళ్ళు మధ్యలో కట్టలు వేస్తే ఇంట్లోకే వస్తున్నాయి మురికి నీరు. మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్లు తర్వాత అయినా సరే కానీ ఫస్ట్ మోర్లు కావాలి. చిన్నపిల్లలు అందరికీ సమస్యలే ఉన్నాయి. కొంచెం దయచేసి పరిష్కారం చేయాలని కోరుచున్నాము. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా చూడండి. రోడ్ నెంబర్ 13వ వార్డు దయచేసి మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు గెలిచిరు, ఇది మాకు ఫస్ట్ మెయిన్ రోడ్డు కాకుండా మాకు ఫస్ట్ మోర్లుది సమస్య క్లియర్ చేయండి. ఒక్కసారి అందరూ దయచేసి అందరు వచ్చి చూడండి. ఈ వార్డు ఎట్లుందో చూసి మా సమస్యను పరిష్కరించండి. మా వాడకట్టు ఉన్నోళ్ళ మేమే లొల్లిలు పెట్టుకొని కొట్లాడదాకా అవుతుంది. దాదాపు కొట్టడానికి కూడా వచ్చారు. ఒక ఇద్దరు ఏవాటి ఇప్పుడు మాకు వాటర్ పోతలేవు. చూడండి దయచేసి. ఇప్పుడు వీడియో కూడా తీసిరు. దయచేసి మా సమస్య అనేది పరిష్కరించగలరని కోరుచున్నాము.